ఏమున్నాయి సార్ ఫ్యూచర్ గోల్స్? ఫ్యూచర్ గోల్డ్ ఏం లేదు, ఇల్లు కట్టాలి మంచిగా, ఎవరిది ఉండనట్టు మన ఇల్లు ఉండాలి. ఇంకోటి కడతారా మళ్ళీ? ఇదే అంటే అసలు నేను ఇటుకెళ్ళి కట్టొద్దు ఇది ఇల్లు. ఓకే. విల్లాస్ కొననీకే పోతే 18 కోట్లు చెప్పిండు. మంచి విల్లా. 18 కోట్లు తీసుకుంటే ఎవరు లోపల రానియరు, మీ ఇంటర్వ్యూలో రానియరు. అలా నాకు పొద్దున్నే సాయంత్రం 100 మంది పబ్లిక్ వస్తారు, వచ్చిపోతుంటారు ప్రతి ఒక్కరికి. గ్రేటర్ కమిటీ ఉంటుంది, అది గేటెడ్. ఏ రాసియాలి, ఏ ప్లాట్ లో పోతుందో చెప్పాలి, అక్కడ లోపలికి వెళ్ళి వెల్కమ్ చేస్తే నువ్వు లోపల రావాలి. ఇవన్నీ ఉంటాయి కథ. ఇవన్నీ ఏడో వాళ్ళకి తెలియదు కదా, చాలా మంది ఊర్లో పోండి బాంబేకి వెళ్ళి వస్తారు, ఇక్కడికి వెళ్ళి కేరళకి వెళ్ళి వస్తారు నా దగ్గరికి, ఆంధ్రప్రదేశ్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వస్తుంటారు. బాగా వాళ్ళకి భాష రాదు, ఇంకేం చెప్పాలి అర్థం కాదు, అట్లా చాలా ఇబ్బంది అవుతాయని లాస్ట్కి ఏం చేసిన, లాస్ట్ మూమెంట్లో అసలు కొనుక్కొని వెళ్ళిపోయేటోని బయటికి, విల్లాస్ కొనుక్కొని పోయేటోని. లాస్ట్ మూమెంట్లో కదా ఎందుకు ఈడనే 2 కోట్లు పెడితే మంచిగా అయిపోతుంది ఇల్లు అని ఇల్లునే డిసైడ్ అయిపోయింది. సో ఇంకా ఇంకా కోట్లు ఖర్చు పెడతారు ఇంటికి? ఇంకా ఖర్చు ఉంది చాలా.